So, good afternoon, everyone. Thank you very much for joining with us in this afternoon. సో హోప్ మీకు ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నా పేరు శిరీష, నేను డైటీషియన్. అండ్ నా ఫ్రెండ్స్ మౌలిక అండ్ నీరజ. మేము ముగ్గురం 14 yearsగా డైటీషియన్స్గా వర్క్ చేస్తున్నాము. క్యూములేటివ్గా చూస్తే 42 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేము గైన్ చేసాము ఆ, ఈ ఫీల్డ్లో. సో మాకు వస్తూ రోజు చూస్తున్న కేసెస్ బట్టి చూస్తుంటే మనకి రోజు రోజుకి డిసీజెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. మనకి చాలా హెల్త్ కేర్ పెరుగుతుంది, హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయినా సరే ఈవెన్ దో మనం చాలా మందిని చూస్తున్నాము అన్నెసరీగా డిసీజెస్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో మనం ముఖ్యంగా చూసుకుంటూ వస్తుంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే జీవన విధానంలో మార్పుల వల్ల వచ్చిన డిసీజెస్ అన్నమాట ఎక్కువగా. సో మన జీవన విధానంలో మార్పులు రావడం వల్ల వచ్చిన డిసీజెస్, మనం ఆ జీవన విధానాన్ని మార్చుకుని మరి మనం ఈ డిసీజెస్ భారాన్ని తగ్గించుకోవచ్చు. సో మేము డైటీషియన్స్ గా అలాగే హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచెస్ గా కూడా మనం ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే ఈ డిసీజెస్ ని తగ్గించుకోవడం కూడా సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల వచ్చినవి కాబట్టి ఆ జీవన విధానంలో మళ్ళీ మార్పులు చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ బర్డెన్ తగ్గించుకోవచ్చు. సో మనకి డిసీజ్ లేకపోవడం అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని తెలుసుకోవాలి అంటే డిసీజ్ లేకపోవడం ఒక్కటే కాదు, దాంతో పాటు చాలా కొలమానాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనం పొద్దుట ఎంత రిఫ్రెషింగ్ గా లేస్తున్నాము, అలాగే పడుకునే ముందు ఎంత హ్యాపీగా పడుకుంటున్నాము, మన లైఫ్ ని స్ట్రెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నామా, అలాగే ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తున్నాము, ప్రతి దాన్ని కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మనకి కొలమానాలే. దాంతో పాటుని ఆ, మనం ఒక 5 ఫ్లోర్లు మెట్లు ఒక్కసారిగా ఎక్కాల్సి వచ్చినప్పుడు ఎలా ఎక్కగలుగుతున్నాం, మనకి ఆయాసం వస్తుందా, లేదు అంటే ఫ్రీగా ఎక్కుతున్నాం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి కొలమానాలన్నమాట. అంటే డిసీజ్ ఒక్కటే కాదు, లేకపోవడం ఒక్కటే కాదు మన ఆరోగ్యంగా ఉన్నామని. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. దాంతో పాటు మన ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. అలాగే మాకు ఒక 2 లైఫ్ కేస్ స్టడీస్ తో నీరజ గారు అండ్ మౌలిక గారు కూడా మీ ముందుకు వచ్చారు. సో ఆ కేస్ స్టడీస్ చూడడం వల్ల కూడా మీలో మీకు అర్థమవుతుంది మేము కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మా దగ్గరకు వచ్చిన ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాము. సో మనం పీపీటీ స్టార్ట్ చేసుకుందాము. మన ఆరోగ్యం ఎందుకు ముఖ్యం, ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, మనం ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నాము అనే క్వశ్చన్స్ మనం వేసుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎంత ముఖ్యం అనేది మన అందరికీ తెలుసు. ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికీ కావాలి. కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా నాలెడ్జ్ మనకి ఫ్రీగా దొరుకుతుంది, అయినా సరే మన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఈ సెషన్ ద్వారా మీకు చిన్న చిన్న టిప్స్, అలాగే మన ఆరోగ్యాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేసే విధానం ఎలా చేసుకోవచ్చో కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ముందుగా చెప్పుకున్నాం మనకి చాలా హాస్పిటల్స్ అనేవి పెరిగినాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్, బ్లడ్ టెస్ట్, రోజు రోజుకి ఇవి టెస్టులు చేయించుకోండి, ఆ టెస్టులు చేయించుకోండి అనే అవేర్నెస్ పెరిగింది. సో మనకి ఈ హాస్పిటల్స్ పెరుగుతూ ఉన్నాయి, అయినా సరే ఎందుకు డిసీజెస్ అనేవి కూడా వాటి సంఖ్య పెరుగుతూ వస్తుంది. డాక్టర్స్ కూడా ఈ ఈ రోగాల బారిన పడుతున్నారు. సో వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఈ డిసీజ్ బర్డెన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి కారణం చాలా ఈజీగా చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో నెక్స్ట్ మనం ఈ సమస్యలతో బాధపడుతున్నాం ఏమిటంటే మన జీవన శైలిలో మార్పుల వల్ల. దాంతో పాటు ఆ జీవన శైలి ఎలా సాగించుకోవాలి అనే ఒత్తిడి, మనం ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ కి చాలా స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకొని పరుగులు పెడుతున్నాము. చాలా గందరగోళమైన డైట్లు మన యూట్యూబ్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ చూస్తే
ఇప్పుడు చాట్ జీపీటీలో కానీ ఇవన్నీ కూడా మనకు ఒక గందరగోళమైన డైట్ ప్లాన్స్, ఇది చేయండి, అది వాడండి, ఇది తాగండి, ఇది తినండి అనుకుంటూ చాలా మంది మనకి చాలా పరిష్కారాలు చెప్తున్నారు. అయినా సరే మనం ఆ పరిష్కారాలు చేద్దాము అని చేయడం, తర్వాత దానివల్ల చిక్కుల్లో పడడం. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు మనకి ఇన్స్టెంట్ గా చాలా దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో. ఇలా హాట్ వాటర్ లో వేసుకోండి, అలా తినేయండి, రెడీ టు మేక్ 5 minutes ఫుడ్. అలాగే మనకి ఎటు చూసినా కూడా ఈ ఈ టిప్స్ తోని వీటితోని మనం చాలా సతమతం అయిపోతున్నాము. ఈ హెల్త్ కేర్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది ఈ రోజుల్లో. మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే ఆ డిసీజ్ ని మనం ఫస్ట్ ఎలా ఒక్క రోజులో తగ్గించేసుకోవాలి, ఒక నెలలో ఎలా తగ్గించేసుకోవాలి అని మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఒక్క రోజులో వచ్చిన డిసీజ్ కాదు, మీ లైఫ్ లో చేంజెస్ వల్ల వచ్చింది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, చాట్ జీపీటీ కానీ మనందరినీ కూడా చాలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలో అనేది చిన్న సజెషన్స్ మా ద్వారా. ఆ, అలాగే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చో మనం తెలుసుకుందాము. మన ఫస్ట్ కేసు వచ్చేసి మౌలిక నీరజ గారు చెప్తారు. ఆవిడ తను హ్యాండిల్ చేసిన కేసు ఎంత సులభంగా ఆవిడ ఎలా ట్రీట్ చేశారో చెప్తారు. సో నీరజ గారికి కూడా 14 years, నాతో పాటు మేము ముగ్గురం కూడా కొలీగ్స్ అండ్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. 14 years గా మేము మా ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతుంది. సో మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఓవర్ టు యూ నీరజ గారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష, అండ్ థ్యాంక్ యూ అండి అందరికి. సో వెరీ షార్ట్ నోటీస్ లో మీరు అందరూ టైం తీసుకొని జాయిన్ అయ్యారు మా సెషన్ కి. అండ్ మీకోసం మీరు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ. సో శిరీష చెప్పినట్టు హెల్త్ కేర్ అనేది చాలా కష్టం అయిపోయిందండి ఈ రోజుల్లో. ఆ, అందరూ మా వరకు వస్తున్నారా అంటే మేము చెప్పలేము, కానీ మా వరకు వచ్చిన కేసెస్ ని మేము ఎలా హ్యాండిల్ చేసామనే ఆ, చిన్న ఎగ్జాంపుల్స్ తో మీ లైఫ్ ని మీరు ఎట్లా మార్చుకోవచ్చు అనే చిన్న దారి చూపే ప్రయత్నమే ఈ కేస్ ఎక్స్ప్లెనేషన్స్ అండి. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన 45 years, ఇప్పుడు 49 years. నా దగ్గర వచ్చినప్పుడు ఈజ్ 45 years old. బట్ ఆయనకి 20 years నుంచి ఫైలేరియల్ లెగ్ అనే ఒక కాలుతో దాంతో ఇబ్బంది పడుతున్నారు. అండ్ కోవిడ్ ఫస్ట్ వేవ్ లో సివియర్ గా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ పోస్ట్ కోవిడ్ రికవరీ అనే దాంట్లో చాలా వరకు ఏంటంటే ఆ, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిన డైట్స్ కానీ, లేకపోతే ఇది తినాలి అది తినాలి అని చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోవడం వల్ల కానీ, సో ఓ కైండ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోవడం కానీ, చాలా కారణాల వల్ల ఆయనకి హై కొలెస్ట్రాల్ అయిపోయింది. అండ్ 10+ kilos వెయిట్ అనేది ఆయన గెయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో డాక్టర్ సజెషన్ వల్ల, కొంచెం మంది తెలిసిన వాళ్ళ వల్ల వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో వాళ్ళని మా అప్రోచ్ ద్వారాగా మేము తీసుకున్న డీప్ హిస్టరీ కానీ, మేము అసెస్ చేసిన థింగ్స్ ని బట్టి ఏంటి అంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉండడము, అండ్ ప్రాపర్ గా డైటీషియన్ అండర్ లో కాకుండా వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ డైట్స్ ఫాలో అవ్వడం అనేది చాలా వరకు ఆయన హెల్త్ ని ఆ, ఇది చేసిందనే రూట్ కాజ్ ని మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆయన వెన్ మా దగ్గరకు వచ్చేసరికి హీస్ వెరీ అంటే చాలా వాక్ చేయాలన్నా కానీ, చాలా కానీ ఏంటంటే కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా ఈ ఫైర్ లెగ్ వల్ల ఆయనకి కొంచెం ఫీవర్స్ ఫ్రీక్వెంట్ గా రావడము, అలసిపోయినట్టు ఉండేటడం వల్ల చాలా తక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది ఆయనకి. సో ఆ టైంలో నన్ను అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు మేము చేసిన చిన్న చిన్న హ్యాబిట్ చేంజెస్ ఏంటంటే, ఆయన వచ్చిన ఆ, అంటే ఆయన నేటివ్ విలేజ్ ని బట్టి కూడా చూస్తే మనం, సో నాన్ వెజ్ చాలా యాక్సెసిబుల్ గా ఉంటుంది వాళ్ళకి. సో నాన్ వెజ్ యాక్సెసిబుల్ గా ఉంటుంది, వెజిటేబుల్స్ తక్కువ యాక్సెసిబుల్. అంటే మనం వేరే చోటుకి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్టు ఉండేది. సో ఆ టైంలో మాక్సిమం మేజర్ అమౌంట్ ఆఫ్ ఇంటేక్ అనేది నాన్ వెజ్ ఉండేది. తక్కువ అమౌంట్ ఆఫ్ ఇంటేక్ అనేది వెజిటేబుల్స్ ఉండేది. ఆ టైంలో నేను ఈ కేసుని తీసుకోవడం జరిగింది. సో ఆయన ఇష్టమైన ఫుడ్ ని ఆయన వదిలేయకుండా, సో చిన్న చిన్న టిప్స్ తో చేసి, యాడాన్స్ చేసి, డిలీటింగ్స్ చేసి, ఇవన్నీ వెయిట్ బ్యాలెన్స్ చేసాము. అండ్ మేము ఇచ్చిన టాస్క్స్ వల్ల కానీ, ఇదంతా విత్ ఇన్ 3 months ఆఫ్ టైం
టైంలో అసలు ఆయన ఫిజికల్ యాక్టివిటీ అంటే మ్యాథ్లో అయిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు ఏంటనేది మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? సో ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు అందరూ అనుకుంటున్నారు? ఎనీవన్ ఫ్రమ్ ద ఆడియన్స్? ప్లీజ్ అండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని చెప్పగలుగుతారా? ఒక ఐడియా కోసం అండి, గెస్ట్ చేయొచ్చు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అవి ఏంటి? ఎనీథింగ్? సో ఓకే, హెచ్డి లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అవునండి. సో ఓకే, సో ఆయన 3 months లో 10 kilos ఆఫ్ వెయిట్ లాస్ అనేది అవ్వడం జరిగిందండి. 10 kilos వెయిట్ లాస్ అయ్యారు. అండ్ 5 years డౌన్ ద లైన్ ఈ రోజుకి కూడా సస్టైనబుల్ గా అదే వెయిట్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వన్స్ అపాన్ ఎ టైం ఎక్కువ నడవలేని స్టేజ్ లో ఉన్న ఆయన ఈరోజు ఎవ్రీడే 5 kilometers సైక్లింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, ఈజ్ ఫిట్ ఫైన్ అండ్ అంటే చాలా హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అంటే ఇది ఎందుకు ఈ కేసు ఎగ్జాంపుల్ గా తీసుకున్నామని అంటే, యాక్చువల్ గా మేము ఇది వే బ్యాక్ 2020లో పోస్ట్ కోవిడ్ చేసిన కేసు అండి. బట్ ఆయన ఇప్పటి వరకు 5 years డౌన్ ద లైన్ మీరు చూసుకుంటే ఆయన ఇంకా అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు, అదే హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అంతే యాక్టివ్ గా ఉన్నారు. అంటే మోర్ యాక్టివ్ కూడా అయ్యారు. 5 kilometers ఆఫ్ సైక్లింగ్ ఎవ్రీ డే. ఎవరు ఒకప్పుడు నడవలేని ఆయన, అంటే ఎక్కువ దూరం నడవలేని ఆయన ఇది ఒక మచ్చుతనకు మాత్రమే. ఇలాంటి కేసెస్ మా దగ్గర చాలా ఉన్నాయండి. ఇదే తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇది 5 years నుంచి సస్టైనబుల్ గా మెయింటైన్ చేస్తున్నారు అనేది మేము చెప్పాలనుకుంటున్నాము. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి మా అప్రోచ్ వల్ల అనేది మేము మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కేసు తీసుకోవడం జరిగింది. సో నాతో పాటుగా మా ఫ్రెండ్ మౌలిక ఇంకొక కేసు సినారియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ కేసు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఓవర్ టు యు మౌలిక. థ్యాంక్ యూ నీరజ. థ్యాంక్స్ అండి, ఇంత షార్ట్ టైంలో అందరూ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు అంటే మనం డిస్కస్ చేసుకున్న థింగ్స్, అంటే మనం ఎందుకు మౌలిక, చేయాలి చేంజ్ ద స్పాట్ సెషన్ లైట్. అనేది స్పాట్ ఒక సారీ స్పాట్ లైట్ చేంజ్ చేయవా? నేనే ఉన్నా స్క్రీన్ పై. రావట్లేదు. సో ఓకే, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరకు అంటే 2 సినారియోస్ మేము ఎందుకు సబ్మిట్ చేయాలనుకున్నాము అంటే, ఒక సినారియో వచ్చి లాంగ్ స్టాండింగ్ సినారియో, ఒక అడల్ట్ కి ఒక 10-15 years నుంచి స్ట్రగుల్ అవుతున్న తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అని. బట్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి, మనము ఆ సిచ్యుయేషన్ లో వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యుయేషన్ సెకండ్ కేస్ అన్నమాట. జనరల్ గా నేను అవుట్ సైడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటాను. అక్కడ ఒక డిఫరెంట్ సినారియో అన్నమాట. ఒక 4 years కిడ్ హాస్పిటల్ కి వచ్చారు. అది నేను హిస్టరీ తీసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది. జనరల్ గా 4 years కిడ్ మనం దేంతో ఎక్స్పెక్ట్ చేస్తాము? ఫీవర్ తోనో, లేకపోతే వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ తోనో, లేకపోతే ఏమన్నా కాఫ్ కోల్డ్, లేదా ఏమైనా బాగా సివియర్ అయితే న్యూమోనియా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సీజనల్ వైజ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ కిడ్ డైరెక్ట్ గా ఐసీయూలోకి అడ్మిట్ అయ్యాడు. సో నేను కేస్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ మదర్ని అడిగినప్పుడు తను చెప్పిన తీరు ఏంటంటే, బాబు చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఏమీ ప్రాబ్లం లేదు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, ప్రీ స్కూల్కి వెళ్తున్నాడు, అండ్ అంత రెగ్యులర్ గా ఫుడ్ తనకు తానే తింటాడు, మంచిగా నిద్రపోతాడు, చక్కగా ఆడుకుంటాడు, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా చాలా, పీర్ గ్రూప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంది, హ్యాపీగా ఉంటాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు అని. అయితే సో వీళ్ళు ఇలా ఉండగా లాస్ట్ ఒక 1 week నుంచి వాళ్ళు గమనించింది ఏంటి అంటే, ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి వెళ్తున్నాడు అనమాట. నైట్ టైం, మార్నింగ్ అంతా కలుపుకుంటూ ఒక 8 to 10 times యూరినేషన్ కి వెళ్తున్నాడు. వాళ్ళ మదర్ కి డౌట్ వచ్చింది, ఏంటి ఇన్నిసార్లు వెళ్తున్నాడు, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి పక్కనే ఉన్న ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏముండదు, మేబీ సీజనల్ వైజ్ ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుంది, వింటర్ రైనీ సీజన్స్ కదా ఇప్పుడు వచ్చేవి, సో మీకు అందుకని ఏమన్నా ప్రాబ్లం ఏమో
అని జనరల్ గా ఏం చేస్తారు డాక్టర్స్ ఎవరైనా కూడా ఒక మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ కి తనకి ఎందుకో కలర్ చేంజ్ అయినట్టు అనిపించింది అనమాట ఆ బాబు. సో అప్పుడు తను ఏం చేసిందంటే ఇంట్లోనే టెస్ట్ చేశారు వాళ్ళ మదర్. యూరిన్ లోని కొంచెం బియ్యం వేసి, ఇది చాలా మంది రెగ్యులర్ గా ఆ ఓల్డెన్ డేస్ లో చేసే టెస్ట్. యూరిన్ లో కొంచెం రైస్ వేసేసి చూసారు. చూస్తే దాంట్లో ఎల్లోయిష్ కలర్ లాగా మారింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు, కానీ ఈసారి పిడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసి జాండీస్ ఉంది అని చెప్పి జాండీస్ కి మెడిసిన్ ఇచ్చారు. ఇస్తే సరే అని ఆ మెడిసిన్ తీసుకుని వచ్చి ఇంట్లో ఒక 1 డోస్ వేశారు. ఆ నెక్స్ట్ నుంచి తనకి వామిటింగ్స్, మోషన్స్, కంటిన్యూస్ గా విగరస్ గా వామిటింగ్స్ అన్నమాట. ఇంకా వాటర్ తాగినా వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అవుతున్నాయి, నైట్ నుంచి వామిటింగ్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయి కొలాప్స్ అయిపోయాడు అనమాట. 4 years కిడ్, జస్ట్ ఇమాజిన్ హౌ ద పేరెంట్స్ ఫీల్ లైక్ ద పెయిన్. ఓకే, సో ఏం చేయాలో తెలియలేదు. జనరల్ గా ఇంకా ఫాస్ట్ గా హాస్పిటల్ కి రష్ చేసుకొని వస్తే హాస్పిటల్లో పిడియాట్రిషియన్ అన్ని చెక్స్ చేస్తున్నట్టుగానే షుగర్ చెకింగ్ కూడా చేస్తే హీ హాస్ వెరీ హైయెస్ట్ షుగర్స్ అన్నమాట. సో మళ్ళీ టెస్ట్ చేసి అన్ని చెక్ చేస్తే రిజల్ట్ ఏంటి అంటే type 1 డయాబెటీస్. సో జనరల్ గా type 2 డయాబెటీస్ ఏంటి, మనకి ఒక లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాడిఫికేషన్ అయిపోవడం వలనో, లేకపోతే మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది ఫాలో అవ్వకపోవడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్ వలన type 2 డయాబెటీస్ వస్తుంది. పెద్దవాళ్ళకి వచ్చేది. పిల్లలకి, చిన్న పిల్లలకి వచ్చేదాన్ని type 1 డయాబెటీస్ అంటారు. ఇది ఏంటంటే వితౌట్ అంటే బ్యాక్ అండ్ రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ హిస్టరీ అనేది ఏమి పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, కానీ చిన్న చిన్న థింగ్స్ అన్నమాట. నేను రీకాల్ తీసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకుంటాడు, కానీ ఇన్ బిట్వీన్ లో చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తప్ప ఇంకా వేరే స్నాక్ ఏమి వాళ్ళు ప్రొవైడ్ చేయరు స్కూల్ కి. సో నేను పర్టికులర్ గా ఇంకేమైనా చేస్తారా, ఇంకేమైనా ఇస్తారంటే నో, దే విల్ గివ్ చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఆన్ ద లైక్ చిన్నప్పుడు ఏజ్ నుంచి అన్నమాట. ఫ్రూట్స్ అలాంటివి చాలా తక్కువ తింటాడంట. అది తప్ప మిగతా హెల్దీ హ్యాబిట్స్, స్లీపింగ్ అవర్స్, స్క్రీన్ టైం, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది ఆ అబ్బాయిది. సో ఫైనల్ గా రూట్ కాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు అర్థమైంది, ఓకే సో ఇది టిపికల్ గా డైట్ మోడిఫికేషన్స్ ఉన్నది అని మనం చెప్పలేము, కాకపోతే రెండు కాంబినేషన్ లో చూడొచ్చు. డాక్టర్ 4-5 టైమ్స్ ఇన్సులిన్ ఇచ్చేసి కేసుని మీరు డైటీషియన్ తో ఫాలో అప్ చేసుకోండి, డైటీషియన్ ఏం చెప్తే అది చెయ్యండి, సో ఓవరాల్ గా 2 థింగ్స్ టుగెదర్ ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో పేరెంట్ ఇలాంటి కండిషన్ లో జనరల్ గా మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకే అబ్బాయి ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంటికి వస్తే చాలా మంది వస్తారు, అందరూ కూడా షుగర్ కి సంబంధించిన టిప్స్ చెప్తారు. ఇంకేం చెప్పగలం, ఇంకేం సజెషన్స్ ఇస్తాం మనం మామూలుగా అయితే. వాళ్ళు చాలా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎడ్యుకేషన్ అంత లేదు పేరెంట్స్ కి. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా బయట వాళ్ళు ఇచ్చే సలహా ఎలా ఉంటుంది, డాక్టర్ చెప్పిన మెడిసిన్ ఫాలో అవ్వండి, లేకపోతే మనకు తెలిసిన డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం బేబీ అని కూడా చూడకుండా. జనరల్ గా ఇవే కదా జరుగుతాయి. సో వాళ్ళ పేరెంట్స్ కి ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారంటే, ఇప్పుడు ఈ బాబుకి మనం చేయాల్సిన థింగ్ ఏంటి, ఒక డాక్టర్ సపోర్ట్ ఒక్కటి సరిపోదు. ఇలాంటి కండిషన్ లో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఒక న్యూట్రిషనిస్ట్ లేకపోతే ఒక హోలిస్టిక్ కోచ్ హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ఎందుకు, ఆ బాబు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మొత్తం కంప్లీట్ రొటీన్ చేంజ్ అయిపోతుంది. స్కూల్కి వెళ్ళాలంటే ప్రాబ్లం, ఫుడ్ తీసుకోవాలంటే ప్రాబ్లం, ఎందుకు ఇన్సులిన్ ని కూడా తిప్పుకుంటూ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే ప్రాబ్లం, ఫ్రెండ్స్ తో ఆడుకోవాలంటే ప్రాబ్లం. సో నేను వాళ్ళ మదర్ కి సింపుల్ అడ్వైస్ ఇచ్చాను, మీరు స్కూల్లో ఫస్ట్ టీచర్ కి అయితే ఎడ్యుకేట్ చేయండి, మా అబ్బాయికి ఇలా type 1 డయాబెటీస్ ఉంది, మేము ఆ, పిల్లలకి స్నాక్స్ అవి ఇస్తాము, మీరు కంపల్సరీ స్నాక్స్ కంపల్సరీ ఆ టైం ఇవ్వండి, ఎప్పుడు మిస్ చేయొద్దు, ఒకవేళ యూరినేషన్ కి కంటిన్యూస్ గా వెళ్తానంటే కూడా పంపించండి అని. జనరల్ గా టీచర్స్ పిల్లలు యూరిన్ కి వెళ్తాను, అదే టాయిలెట్ కి వెళ్తాను అంటే ఏం చెప్తారు, ఎన్నిసార్లు వెళ్తారు, అన్నిసార్లు ఏమొద్దు, కూర్చోండి కూర్చోండి అని ఆపుతారు. కానీ ఇలాంటి సినారియోలో మదర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే బాబుకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ విషయం నేను చెప్తే వాళ్ళ మదర్ తీసుకోవడానికి రెడీగా లేరనమాట. ఎందుకు మేడం, ఇప్పుడు మేము షుగర్ ఉందని చెప్తే వాళ్ళు బాబుకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పి బాబుని అవాయిడ్ చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ కూడా బాబుతో మాట్లాడరు అనే కాన్సెప్ట్ లో ఉన్నారు పేరెంట్స్. సో ఇలాంటి కండిషన్ ని మనం ఒక్క రోజులో ట్రీట్ చేయగలమా? ఐ డెఫినెట్ గా నో కదా. సో ఇది ఒక కండిషన్, ఇది ఏంటి అంటే
అప్పటికప్పుడు జరిగిన కండిషన్, కానీ లైఫ్ టైంలో వాళ్ళకి వాళ్ళు మానిటర్ చేసుకోగలిగేలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక 3-4 ఇయర్స్ డాక్టర్తో పాటు ఒక హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ కానీ లేకపోతే ఒక డైటీషియన్ హెల్ప్ కానీ కంపల్సరీ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. బాబుకి అర్థమయ్యేంత వరకు కూడా, ఆ ఏజ్ వచ్చేంత వరకు కూడా. ఇది ఇంకొక సినారియో అన్నమాట. సో ఇలాంటి సినారియోస్ లో కంపల్సరీ ఒక హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ ఉండాలి. సో ఈ రెండు కేసెస్ మనం లీడ్ చేసుకొని మన చుట్టూ ఇంకా చాలా కేసెస్ ఉంటాయి. సో అలాంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలాంటి కండిషన్స్ నైనా ఎలా క్యూర్ చేయొచ్చు అనే దానికోసమే మేము ఆ, మీ ముందుకు వచ్చాం. సో ద నెక్స్ట్ థింగ్ వాస్ టు యూ, సిరి. ప్లీజ్ హెల్ప్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మౌలిక. నీరజ అండ్ మౌలిక, తను వాళ్ళ కేసెస్ అండ్ వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్సెస్, క్లయింట్స్ ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు షేర్ చేశారు. సో ఒక డైటీషియన్ అంటే ఓన్లీ ఒక వెయిట్ లాస్ కో లేదు అంటే బరువు పెరగడానికో అనే అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది సమాజంలో. సో డైటీషియన్ అంటే మనము చాలా కేసెస్ హ్యాండిల్ చేస్తారు. నాట్ ఓన్లీ వెయిట్ రిడక్షన్ ఆర్ వెయిట్ గెయిన్, మనకి డయాబెటిక్ అయితేనో, అలాగే డిఫరెంట్ కేసెస్ ఇప్పుడు ఫైలేరియల్ లైక్ ఇలా దీంతో పాటు చాలా కేసెస్ అనేవి మేము ముగ్గురం కలిసి హ్యాండిల్ చేసాము. అలాగే మనకి కామన్ గా చూసే ఛాలెంజెస్ ఏంటి అంటే మనకి అన్నీ తెలుసు అనుకుంటాము. ఆ, ఒక డైటీషియన్ దగ్గరికి జస్ట్ కేవలం ఫుడ్ తినడం ఎలా తినడం అని తెలుసుకోవడానికి ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలా అనే ఇది కూడా మనకు ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువగా మనం ప్రిఫర్ చేయము ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళడానికి. అలాగే మనకి ఒక వాకింగ్ చేయాలి అన్నా, లేదు అంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నా, మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా కూడా సో మనకి ఇదంతా టైం లేదు అని ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. అది పెద్ద లాంగ్ ప్రాసెస్, మనకి ఇదంతా వర్కౌట్ అవ్వదు అని చెప్పి చేస్తూ ఉంటాము. అలాగే మనం తింటున్న ఫుడ్ ని మనం ఎంత ఆరోగ్యంగా తీసుకుంటున్నాం అనేది కూడా మనం ఒక్కొక్కసారి పరిశీలించుకోం. జనరల్ గా ఏదో తిన్నాము అంతవరకే. సో మనం ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఎంత యాక్టివ్ గా ఉంటున్నాము అనేది కూడా ప్రతిదీ కూడా చాలా నోటెడ్, ప్రతిదీ కౌంట్ అవుతుంది మనకి. అలాగే కొన్ని కొన్ని మిస్లీడింగ్ సోషల్ మీడియా టిప్స్ నేను చెప్తూనే ఉంటున్నాను. సో ఆ టిప్స్ కూడా మనకి ఏంటంటే ఏదైనా కూడా షార్ట్ టర్మ్ లో వచ్చింది మనకి షార్ట్ టర్మ్ గానే యూజ్ అవుతుంది, అది లాంగ్ టర్మ్ గా ఎప్పుడు అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈ ఛాలెంజెస్ మనం రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్నాము. ఈ ఫేస్ చేస్తున్న వాటికి ఏంటంటే మిక్స్ ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకున్నాము. సో హెల్దీ ఈటింగ్ అంటే జనరల్ గా ఏంటంటే మార్నింగ్ ఫుడ్ మానేయడం లేదా ఈవినింగ్ ఫుడ్ మానేయడం, మొత్తానికి ఫుడ్ మానేయడం. సో లావుగా ఉంటే తిండి మానేయాలి, తిండి మానేస్తే మనకి ఎటువంటి జబ్బులు రావు అనేది మనం ఒక కామన్ మిత్ గా మనం ఈ రోజులో చూస్తున్నాం. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అన్ని తినాలి, ఈవెన్ ఆయిలీ ఫుడ్ కూడా. సో ఆయిలీ ఫుడ్ కూడా మోతాదుగా తినాలి. మనం ఫస్ట్ మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ చేంజ్ చేసే మార్పు ఏంటంటే అన్నం మానేయడం. సో మనం డైట్ లో చాలా చేంజెస్ చేసుకుంటూ వస్తాము. సో మనం పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా తింటున్నామా లేదా అంటే ఒక ఫుడ్ గ్రూప్ ఉంటే కింద నుంచి మొదలు పెడితే కాయగూరల నుంచి పై వరకు వెళ్తే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ వరకు కూడా ప్రాపర్ గా తీసుకుంటున్నామా లేదా, ఆ కొలం మనం కరెక్ట్ గా తీసుకుంటున్నామా అనేది మీకు ఎవరు అనలైజ్ చేసి చెప్పగలరు? కేవలం డైటీషియన్ మాత్రమే చెప్పగలరు. సో మనం బ్యాలెన్స్ డైట్ తీసుకున్నా కనీసం ఆ క్రాస్ చెక్ చేసుకోవడానికైనా మీరు మీకు తెలిసిన డైటీషియన్స్ ని సంప్రదించండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాస్తారు, మెడిసిన్ రాసాక ఒక డైట్ అనేది ఫాలో అవ్వమని చెప్తారు ఏదైనా జబ్బు వస్తే. ఆ డైట్ అనేది ఫాలో అవ్వాలి అంటే మనం కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా లేదా అని ఎవరు క్రాస్ చెక్ చేస్తారు? డాక్టర్ కి అంత టైం ఉండదు. సో మీరు టైం తీసుకుని ఒక 1 hour సెషన్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా చేంజెస్ చూడొచ్చు. అలాగే నాన్ వెజ్ మానేయాలి అనేది కూడా, వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే నాన్ వెజ్ మానేయాలి అనేది ఒక మిత్ గా మనం చూస్తూ ఉంటాం. సో వెజిటేరియన్ డైట్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉన్నారా అంటే 100%. సో ఆ ఫుడ్ లో ప్రాబ్లం కాదు, అది మనం తీసుకునే విధానంలో ప్రాబ్లం. సో ఫ్యాక్ట్ వచ్చేసి మనం లోకల్ గా అవైలబుల్ గా ఉన్నవి తీసుకోవాలి. నాన్ వెజ్ తో పాటు మంచి వెజిటబుల్స్ తీసుకుంటున్నామా లేదో చూసుకోవాలి.
మల్టీ వైటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా లేదా, అంటే లోకల్ గా పండేవి మనం తీసుకుంటున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎగ్జాటిక్ ఫుడ్ అంటే మన ప్రాంతంలో తప్ప వేరే ప్రాంతంలో దొరికిన ఫుడ్స్ అనేవి మనకి చాలా క్రేజీగా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రూ. అండ్ ఇంకొక మిత్ వచ్చేసి ఎప్పుడు కూడా క్విక్ ఫిక్సెస్ కోసం మనం చూస్తూ ఉంటాము. సడన్ గా 5 kgs తగ్గిపోవాలి, 1 month లో 10 kgs తగ్గిపోవాలి అని కూడా మనం చాలా సార్లు చేస్తూ కొన్ని కొన్ని డిటాక్స్ డ్రింక్స్ కానీ కొన్ని డైట్స్ కానీ, ఓకే, ఈ రోజుల్లో కామన్ గా మనకి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటున్నాము. సో ఎక్స్ట్రీమ్ డైట్స్ చేయడం వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు మేము చాలా మందిని చూసాము. సో ఏదైనా సరే, నిజంగా చెప్పాలి అంటే ఫ్యాక్ట్, మనం కన్సిస్టెంట్ గా ఏదైనా సరే కొన్ని రోజులు చేస్తేనే దాని రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి ఒక రోజులోని 2 రోజుల్లో వచ్చిన రిజల్ట్స్ నమ్మద్దు అసలు. నమ్మారు అంటే మీ ఆరోగ్యాన్ని మీకు కోల్పోతున్నట్టే. సో మీరు ఈ క్విక్ ఫిక్సెస్ కాకుండా నెక్స్ట్ ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ కోసం వెతికితే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో చిన్న చిన్న సొల్యూషన్స్ అనేవి మనకి చాలా ఇష్టం. అంటే లైక్ మనకి త్వరగా అయిపోవాలి, ఆ, త్వరగా రిజల్ట్ వచ్చేయాలి అనుకుంటాం. బట్ ఆ క్విక్ సొల్యూషన్స్ అనేవి త్వరగా వస్తాయి, త్వరగా వెళ్ళిపోతాయి ఆ రిజల్ట్స్ కూడా. సో సింపుల్ గా మీరు చేసుకోగలిగేవి, మీరు చేయగలిగేవి మీ డైట్ లో కానీ మీ లైఫ్ స్టైల్లో కానీ చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. ఎప్పుడైనా సరే ఆ చిన్న మార్పులే మీకు ఇస్తుంది. సో ఈ సొల్యూషన్స్ అనే మనం నీరజ ద్వారా విందాము. నీరజ గారు, ఒకటి అన్మ్యూట్ చేసుకోండి నీరజ. థ్యాంక్ యూ శిరీష, చాలా బాగా చెప్పారు. సో ఇవన్నీ విన్నాం కదండి. సో అంటే మా అప్రోచ్ అని మేము చాలాసార్లు చెప్పాము. సో అసలు మా అప్రోచ్ లో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఎప్పుడైతే మనకి క్లయింట్ ఎప్పుడైతే మన దగ్గరకు వస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రీవియస్ స్లైడ్ మళ్ళీ. సో మేము ఫస్ట్ చేసేది ఏంటి అంటే వాళ్ళ గురించి కంప్లీట్ గా తెలుసుకోవడం. ఓకే. సో వాళ్ళ గురించి తెలుసుకుంటే తప్ప వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది మేము ఎప్పుడు కూడా అంచనా వేయలేమండి. సో అందుకని అట్లీస్ట్ క్లయింట్ మాకు అప్రోచ్ అయినప్పుడు మేము ఫస్ట్ చేసేది హిస్టరీ కాల్ తీసుకోవడం. హిస్టరీ కాల్ అంటే ఏదో మీకు ఏం చెప్పారు డాక్టర్ అడిగినట్టు 5 minutes 10 minutes లో మేము కంప్లీట్ చేయమండి. సో ఇట్ టేక్స్ 1 hour, మోర్ దాన్ 1 hour కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో వాళ్ళ గురించి మేము కంప్లీట్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అవసరము అనే 2-3 టాస్కులతో మేము వాళ్ళ యొక్క అప్రోచ్ ని స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు వాళ్ళ రూట్ కాజ్ తెలిసిపోయింది మాకు. సో వెంటనే ఆ రూట్ కాజ్ ని అడ్రస్ చేసేసి ఫటాఫట్ ఫినిష్ చేసే పని కాదండి. ఓకే. సో అలా కాకుండా ఒక 2-3 చిన్న చిన్న అలవాట్లతో మేము మొదలు పెడతామండి. సో ఆ అలవాట్లు మేము డే టు డే వాట్సాప్ చాట్ లో వాళ్ళకి ఫాలో అప్ చేస్తాము. ఎవ్రీ వీక్ వాళ్ళకి ఫాలో అప్ కాల్స్ ఉంటాయి. ఎవ్రీ 15 weeks జూమ్ కాల్ లో అనలైజేషన్ రివ్యూ జరుగుతుంది. ఇలాగా మేము వాళ్ళ యొక్క కంప్లీట్ లైఫ్ స్టైల్లో మార్పులు చేయడం అంటే ఎగ్జాంపుల్ కి మనం అంటే లైఫ్ స్టైల్లో మార్పులు అంటే మేము ఏదో చేసేస్తామని కాదండి. చిన్న చిన్న మార్పులు అంటే ప్రశాంతంగా భోజనం చేయడం, ఎటువంటి గ్యాడ్జెట్స్ లేకుండా భోజనం చేయడం, నేచర్ లో నడవడం, ఆ ప్రకృతిని ఆస్వాదించడం, లేకపోతే ఆ కొంచెం సేపు స్క్రీన్ లేకుండా మన రియల్ వరల్డ్ లో బతకడం. ఓకే. అండ్ ఎమోషనల్ హెల్త్, వాళ్ళ ఎమోషనల్ హెల్త్ ని డెవలప్ చేయడం, ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలతో వాళ్ళకి అంటే వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా హ్యాబిట్ గోల్స్ ఇచ్చి మా అప్రోచ్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ మళ్ళీ. సో
మా అప్రోచ్ అనేది కంప్లీట్ గా హోమ్ బేస్డ్ అండి. దేనికైనా సరే ఫస్ట్ మన ఇంటి నుంచే మన ప్రయాణం మొదలవ్వాలి. సో అలా ఆ విధంగా మనం ఇంటి దగ్గరే ఉండి ఈ అప్రోచ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అంటే మేము ఇచ్చే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ ఏంటి, లైఫ్ స్టైల్ టిప్స్, ఇవన్నీ ఏంటంటే జనరలైజ్డ్ గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని హోమ్ బేస్డ్ లైఫ్ స్టైల్ టిప్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాము. ఆ లైఫ్ స్టైల్ టిప్స్ ఇచ్చే ముందు ఈ సర్కేడియన్ రిథం అనేది ఒకటి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. సర్కేడియన్ రిథం అంటే ఏం లేదు, మన బాడీ యొక్క బయలాజికల్ క్లాక్. ఓకే, సో బయలాజికల్ క్లాక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన చిన్నప్పటి నుంచి మనకున్న అలవాట్లను అదే విధంగా ఫాలో అవడాన్ని మనం సర్కేడియన్ రిథం అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి. బ్రష్ చేయకపోతే ఈవినింగ్ వరకు బ్రష్ చేయకుండా ఉండలేం కదా. సో ఆ టైంకి ఆ బ్రష్ చేస్తేనే మన బాడీ నెక్స్ట్ లెవెల్కి అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే పొద్దున్న ఏ టైంకి లేవాలి దగ్గర నుంచి ఏ టైంకి పడుకోవాలి అనే వరకు మనం ఒక అలవాట్లో చిన్నప్పటి నుంచి ఏదైతే ఉన్నామో ఆ టైమింగ్స్ కి ఆ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కి మన బాడీ అనేది అలవాటు పడి ఉంటుంది. ఆ అలవాట్లను మళ్ళీ తిరిగి ఏవైతే మిస్ అయినాయో అవి తిరిగి మళ్ళీ వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని ప్రాపర్ వేలో మేము హెల్దీగా యాక్టివ్ గా చేసే ప్రయత్నమే మేము ఫాలో అయ్యే సర్కేడియన్ రిథం అండి. సో సర్కేడియన్ రిథమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ డైట్ లో చూసుకుంటే వాళ్ళు ఏ టైంకి తింటున్నారు, ఎంత క్వాంటిటీ తింటున్నారు, పోర్షన్ కంట్రోల్ ఏదైనా చేసుకుంటున్నారా, లేదంటే మనం ఏదైనా కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా ఇమీడియట్ గా మెడిసిన్స్ కి వెళ్లకుండా ఏదైనా కిచెన్ రెమెడీస్ వాళ్ళు చేసుకుంటున్నారా. సో మనం పూర్వీకులు ఫాలో చేసినప్పటివి ఇప్పుడు మనం ఏమైనా మర్చిపోయామా, ఆ ఫుడ్స్ వల్ల వాళ్ళకున్న పర్టికులర్ హెల్త్ కండిషన్ కి ఏదైనా బెనిఫిట్ ఉందా అనే కైండ్ ఆఫ్ వేలో మా డైట్ అనలైజేషన్ జరుగుతుంది, మీల్ టైమింగ్స్ జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన టూల్ అండి. అండ్ ఇది వరకటి రోజుల్లో మనం 8 కి 9 కి పడుకునే వాళ్ళం మన చిన్నప్పుడు. సో ఇప్పుడు అది లేట్ నైట్ 1 అవుతుంది, 2 అవుతుంది. బట్ గ్యాడ్జెట్ లేకుండా 6 to 8 hours మనం ప్రశాంతంగా పడుకోవాలి. అది మేజర్ హెల్త్ టిప్ అండి. నిద్ర పూర్తి అవ్వకపోతే నెక్స్ట్ డే రిఫ్రెష్ అవ్వదు మన బాడీ. సో స్లీప్ అవర్స్ 6 to 8 hours, అది కూడా పడుకునే గంట ముందు నుంచి గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకొని పడుకుని ఒక్క వారం రోజులు ఇలా ఫాలో అయ్యి చూడండి, మీ హెల్త్ లో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూడొచ్చు. సో అండ్ స్ట్రెస్ అంటున్నాం కానీ ఇది వరకు లేని అంత స్ట్రెస్ ఇప్పుడు లైఫ్ లో ఎందుకు వస్తుంది? సో ప్రాపర్ గా మనం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయట్లేదు, నేచర్ లో టైం స్పెండ్ చేయట్లేదు, సో మన మీద మనకి సెల్ఫ్ కేర్ లేదు. సో ఇవన్నిటిని మనం మళ్ళీ అలవాటు చేసుకోవడం వల్ల మీ స్ట్రెస్ లో హాఫ్ ఆఫ్ ద స్ట్రెస్ అనేది గాయబైపోతుంది. సో అదే విధంగా హైడ్రేషన్ అంటే నేను చాలా వాటర్ తాగుతానండి అంటారు. ఒకసారి కౌంట్ చేసి చెప్పండి అంటే హార్డ్లీ 4-5 glasses ఆఫ్ వాటర్ తాగుతూ ఉంటారు. సో ఒక బాటిల్ పెట్టుకొని రోజుకి 2 నుంచి 3 లీటర్లు కాన్షియస్ గా నేను తాగుతున్నానా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకొని చూడండి, మీ హెల్త్ లో ఎంత మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో తెలుస్తుంది. సో ఈ వాటర్ ని ఇంకొంచెం హెల్తీగా మార్చాలంటే అందులో ఇన్ఫ్యూజ్ చేసుకోవడం, ఏదైనా హెర్బ్స్ వేసుకోవడం, ఏదైనా ఫ్రూట్ కట్ చేసి వేసుకోవడం, లేదంటే ఏదైనా పుదీనా లీవ్స్ వేసుకోవడం. సో ఇట్లా ఈ విధంగా ఇన్ఫ్యూజ్డ్ హెర్బల్ వాటర్స్ తాగడం వల్ల కూడా చాలా చాలా హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బండిలో పెట్రోల్ 1/2 లీటరే పోసుకొని మనం 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే వెళ్ళలేం కదండి. సో అలాగే మన బాడీకి సఫిషియంట్ వాటర్ ఇవ్వకుండా మనం హెల్దీగా ఉండాలంటే కూడా మన బాడీ హెల్దీగా రన్ అవ్వదు. సో కాన్స్టెంట్ గా మన మెషిన్ రన్ అవుతూ ఉండాలంటే దానికి తగ్గ ఫ్యూయల్ ఇవ్వాలి. సో అది యొక్క మేజర్ ఫ్యూయల్ ఏంటి అంటే వాటర్. సో వాటర్ ని ఖచ్చితంగా తీసుకోండి. 2 to 3 liters. ఇది అంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది, బట్ యావరేజ్ న 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది ప్రతి మనిషికి అవసరం. అండ్ తర్వాత వచ్చేసరికి ఎక్సర్సైజ్. దీనికైతే అసలు ఎవరి దగ్గర టైం లేదండి. 24 గంటల్లో ఒక ½ టైం తీసుకుని మన కోసం మనం ఎక్సర్సైజ్ చెయ్యాలి అని అనుకుంటే సో చాలా చాలా అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి 60% అనేవి తగ్గిపోతాయండి. సో యాక్టివ్ గా ఉండాలి. ప్రతి 1 hour మీకు ½ కంటిన్యూస్ గా చేయడం కుదరకపోతే 10 minutes అయినా చేయండి. బట్ ఇది 20 to 30 minutes ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చెయ్యాలి, బట్ ఇవన్నీ కూడా ప్రెసెంటెడ్ గా ఉండి చెయ్యాలి. సో మీరు మైండ్ఫుల్ గా ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని మీద ఫోకస్డ్ గా ఉండే చెయ్యాలి. అది చదవడం అవనివ్వండి, తినడం అవనివ్వండి, ఏదైనా సరే. సో ఏదైనా సరే మీరు మైండ్ఫుల్ గా ఉండి చేసి చూడండి. ఇప్పుడు మీరు టీవీ చూస్తూ తింటే అన్నం దాంట్లో
టీవీ చూడకుండా ఏ గ్యాడ్జెట్ యూజ్ చేయకుండా తినండి, దాంట్లో సగమే తినగలుగుతారు మీరు. సో దాన్నే మైండ్ఫుల్నెస్ అంటాం. సో ఏ పని చేసినా ప్రెజెంటెడ్ గా చేయండి. సో ఈ ఫ్యూ టిప్స్ మేము ఈ సెషన్ ద్వారా మీకు ఇవ్వాలని అనుకున్నామండి. సో ఇవి జనరలైజ్డ్ గా ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ప్రతి ఒక్క లైఫ్ లోని మిస్ అవుతున్న హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ టిప్స్ అన్నమాట ఇవి. సో వీటిని మీరు అంటే అన్ని ఒకేసారి స్టార్ట్ చేయమని కాదు, అట్లీస్ట్ ఇందులో ఒక 2 పిక్ చేసుకొని మీరు ఫర్దర్ గా ఒక 1 వీక్ 10 డేస్ ఫాలో చేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మాకు చెప్పచ్చు. వీఆర్ అవైలబుల్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ మళ్ళీ. సో ఓవర్ టు యూ మౌలిక. సో దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద ఈ రోజు మా సెషన్ నుంచి మేము ఇవ్వబోయే సందేశం ఇది. సో ఇది మీకు మౌలిక గారు చెప్తారు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు శిరీష గారు అన్ని చెప్పారు, నీరజ గారు అన్ని చెప్పారు. అంటే అసలు ఎందుకు సో ఇప్పటి వరకు అందరూ చెప్పారు. అంటే శిరీష చెప్పారు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి, మాకున్న ఛాలెంజెస్ ఏంటి, అంటే మనందరికీ ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అసలు డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే ఎవరైనా ఒక డాక్టర్ తర్వాత నెక్స్ట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎందుకు ఆలోచిస్తాం అనేది శిరీష ఎక్స్ప్లెయిన్ చేశారు. నీరజ మనకున్న నాలెడ్జ్ లో అంటే మాకున్న సినారియోలో మీరు ఏమేమి ఫాలో అయితే కొంచెం బెటర్ గా మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కూడా మనకున్న కండిషన్ ని 60 to 70% ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈ సెషన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన వరకు అంటే మేము ముగ్గురం కూడా మా మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మేము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. నేను రాజమండ్రి దగ్గర ఒక విలేజ్, శిరీష కాకినాడ నుంచి, నీరజ పిఠాపురం నుంచి, అలా దగ్గర దగ్గరగా అందరూ ఆ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో మేము చాలా మందికి ఇక్కడికి వచ్చి అన్ని సిటీస్ లోనే మేము వర్క్ చేస్తున్నాము, చాలా మంది క్లయింట్స్ కి మేము వర్క్ చేస్తున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఏం ఆలోచించామంటే మన రూట్స్ దగ్గర మనం వదిలేసి అందరికీ చేస్తున్నాము, మనం మన రిలేటివ్స్ కి, మన కొలీగ్స్ కి, లేకపోతే మన ఊర్లో వాళ్ళకి మనం ఏమన్నా చేస్తేనే కదా అప్రోచ్ మనం చేసిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తుంది అని మాకు ఒక థాట్ వచ్చింది. ఆ ఆ థాట్ నుంచి వచ్చిందే ఈ సెషన్ అన్నమాట. సో ఇప్పుడు అంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, కానీ అనలైజ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఉండుండకపోవచ్చు, లేకపోతే ఏ డైటీషియన్ ని కన్సల్ట్ చేయొచ్చు అనేది తెలియకపోవచ్చు, ఒకవేళ డాక్టర్ చెప్తారు కానీ వెళ్ళాలో లేదా అని కన్ఫ్యూషన్. సో ఇలా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీతో పాటు మేము నడిచి మేము కూడా మీతో పాటు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ రూట్ కాజ్ లో మీరు క్లియర్ చేసుకుంటే ఇది కన్ఫర్మ్ గా మళ్ళీ రీట్రీట్ అవుతుంది, కంప్లీట్ గా హెల్త్ ఫోకస్డ్ గా హెల్దీగా ఎలా ఉండొచ్చు, అలాగే యాక్టివ్ గా ఎలా ఉండొచ్చు డైలీ లైఫ్ స్టైల్లో అనేది మన ఆ, అంటే మన బ్యాక్గ్రౌండ్ లో మన చుట్టాలకి, మన రిలేటివ్స్ కి, మన కొలీగ్స్ కి, ఎస్పెషల్ గా చెప్పాలి అంటే మన విలేజ్ కి మేము సర్వీసెస్ కంప్లీట్ గా ఫోకస్డ్ గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సెషన్ చేయడానికి జరిగింది. సో అది మా కాన్సెప్ట్. ఎక్కడెక్కడో ఎంతెంత మందినో ఎవరెవరినో తీసుకొచ్చి మేము బోర్డ్ అని కన్సల్టేషన్స్ ఇస్తున్నాము, చాలా ట్రీట్ చేస్తున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ లో మన ఊరు వెళ్ళొచ్చి ఏ పండక్కో వెళ్తుంటుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వాళ్ళు ఎవరినైనా మేము ఒప్పించి చెయ్యాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్స్టాండింగ్, ఒక ఎంకరేజ్మెంట్ కావాలి కదా. సో అలాంటి ఎంకరేజ్మెంట్ కోసమే ఈ అవేర్నెస్ సెషన్స్ ని కండక్ట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్ సెషన్స్ వల్ల ఓకే మౌలిక ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది, మనం హ్యాండ్ హోల్డింగ్ లో వెళ్ళొచ్చు, లేదంటే నీరజ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే నీరజ అని రీచ్ అవ్వచ్చు, శిరీష అని రీచ్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడానికి ఈ కంటిన్యూస్ సిరీస్ సెషన్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము. బట్ మీకేమైనా ఐ మీన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఏమైనా అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మేమేమనుకున్నామంటే ఒక 2 days మేము ఆఫర్ ని ఫ్రీగా కన్సల్టేషన్స్ తీసుకున్నాం ఫస్ట్.
అంటే ఇప్పుడు ఇంత సెషన్ చెప్పిన తర్వాత కూడా అంటే మనకంటూ మన హెల్త్ మీద ఒక కాన్సెప్ట్ ఉండి మేము వచ్చి ముందుకి ఫార్వర్డ్ గా వచ్చి మేము నా ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాము అనే వాళ్ళకే కదా మనం సర్వీస్ చేయగలుగుతాము. అంటే దాంట్లో ఉండి మనం హెల్ప్ చేయగలుగుతాం త్రూ అవుట్. అలా ఎవరైనా మీలో ఎవరైనా విల్లింగ్ గా ఉండి మేము మా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము. కొన్నిసార్లు మనకి ఏ ప్రాబ్లం లేకుండా కూడా చాలా సింపుల్ గా మన హెల్తీ లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుందని అనుకోవచ్చు. కానీ అసలు మన బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ చెక్స్ అనేవి మనం చెయ్యం. జనరల్ గా ఉమెన్ కి చూస్తే ఒక ఆఫ్టర్ 35 ఇయర్స్ ఏ విమెన్ మనం చెక్ చేసుకోవట్లేదు హెల్త్ లో. అంటే మన కాల్షియం లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, లేకపోతే విటమిన్ డి కరెక్ట్ గా ఉందా, మన హెల్తీగా తింటున్నామా, మన ఫ్యామిలీకి హెల్తీగా ఇస్తున్నామా అనే చెక్కే లేదు ఎక్కడ. ఎప్పుడో ఒకప్పుడు ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఆ ప్రాబ్లం ని మనం పిన్ చేసి అప్పుడు మనం ఫాలో అప్ అవుతున్నాం అన్నమాట. సో అలా కాకుండా ఇప్పటికిప్పుడు మీరు ఇంకెవరైనా మీకు విల్లింగ్ గా ఉండి నా ప్రాబ్లం ని ఏమైనా నాకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, నన్ను నేను అసెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి మండే ట్యూస్డే ఈ 2 డేస్ మేము ఫ్రీగా కన్సల్టేషన్స్ తీసుకుంటాం. సో ఈ కన్సల్టేషన్ లో ఏంటి అంటే మీ హిస్టరీ, మీ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని వెరిఫై చేసి మీకు మీరు ఏమైనా సింపుల్ గా ఫాలో అవ్వగలరు అని అనుకుంటే మేము ఆ టిప్స్ మీకు షేర్ చేస్తాం. ఓకే, సో ఇది జనరల్ గా ఒక సింగిల్ కన్సల్టేషన్ మేము తీసుకోవాలి అనుకుంటే 1500 ఛార్జ్ చేస్తాం. సో చాలా మా ముగ్గురికి కూడా చాలా మంది పేషెంట్స్ జనరల్ గా వస్తారు. ఒక క్లయింట్ ని తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇనిషియల్ కాలే 1500 రూపీస్ తీసుకొని మేము ఛార్జ్ చేసి చేస్తాం. కానీ ఇప్పుడు మేమేమనుకున్నామంటే జనరల్ హిస్టరీ కాల్ మీకు మీకు తెలియడం కోసం ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ రావాలి కదా, ఈజీ అప్రోచ్ ఫ్రమ్ యువర్ సైడ్. సో అలాంటి ఈజీ అప్రోచ్ కోసం మేమేం చేసామంటే మండే ట్యూస్డే మీలో ఎవరికైనా విల్లింగ్ ఉంది, మీ ప్రాబ్లం ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీరు ఏ లెవెల్లో న్యూట్రిషన్ స్టేట్ లో ఉన్నారో, లైఫ్ స్టైల్లో హ్యాపీగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ 2 డేస్ లో మీరు మాకు అప్రోచ్ అయితే మీకున్న కరెంట్ హెల్త్ స్టేటస్ మీద క్లారిటీ ఇస్తాము. అండ్ మీరు ఎక్కడి నుంచి ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి, ఎక్కడ మీ ప్రోగ్రెస్ ఉంటుంది, ఎక్కడ ఆగిపోయారు అనేది కూడా చెప్తాము. అలాగే ఏమేం టిప్స్ తీసుకుంటే మినిమం ఒక 50 to 60% ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా మేము ఫ్రీగా గైడ్ చేస్తాం. సో ఈ ఆపర్చునిటీని మీరు అందరూ మిస్ చేసుకోవద్దు. ఇది బేసిక్ గా మా ఓన్ కాన్సెప్ట్. ఏంటి అంటే మన రూట్స్ కి వెళ్ళి మేము సర్వ్ చేయాలి డెఫినెట్ గా. వాళ్ళు బయటికి వచ్చి ఎంతో కొంత పే చేసి వెళ్ళాలంటే అవ్వదు. సో అని అదే ఒక్కటే కాన్సెప్ట్ లో మైండ్ లో పెట్టుకొని మేము ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, ఒకవేళ రాకపోతే ఏమవుతుందని క్వశ్చన్ మీలో జనరేట్ అవ్వచ్చు. కానీ ఒకవేళ అలా జనరేట్ అయినా మేము ఈ సిరీస్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు జనరల్ గా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాం, ఇలా ఫాలో అవ్వండి, ఇది చేయండి అని. కానీ ముందుగా మేము ఫ్యూచర్ లో ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కంటిన్యూస్ సిరీస్ అన్నమాట. ఒక్కొక్క చిన్న చిన్న పోర్షన్ నే తీసుకొని మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు వాటిని ఫాలో అవ్వాలనుకుంటే కూడా మీరు ఈ సిరీస్ ని కంటిన్యూ చేసి ఫాలో అయ్యి ఎప్పుడైనా సెషన్స్ కండక్ట్ చేస్తుంటే వాటికి జాయిన్ అయ్యి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ నాలెడ్జ్ ఎప్పటికీ ఊరికనే పోదు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు బయట ఎక్కడో యూట్యూబ్ లో విన్న వాళ్ళు, యూట్యూబ్ లో ఎవరో చెప్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. జనరల్ గా ఒక డాక్టర్ చెప్పారు అంటే ఓకే యాక్సెసిబుల్, ఒక డైటీషియన్ చెప్పారు అంటే యాక్సెసిబుల్, వీఆర్ యాక్సెప్ట్ టు దట్. ఓకే, కానీ డైట్ పార్ట్ కి వచ్చేటప్పటికి లేదంటే హోలిస్టిక్ అప్రోచ్ కి వచ్చేటప్పటికి చాలా మంది వస్తున్నారు, చాలా మంది చాలా వీడియోస్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఏది కరెక్ట్ అనేది తెలియదు. సో మీ చేతిలో ఉండింది ఏంటంటే మీ చేతిలో ముగ్గురు డైటీషియన్స్ ఉన్నారు, ముగ్గురు హోలిస్టిక్ అప్రోచ్ కోచెస్ ఉన్నారు. సో మీ దగ్గరకు వచ్చి సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో వీ షుడ్ గ్రాప్ దట్ ఆపర్చునిటీ అన్నమాట. సో తెలుసుకున్న నాలెడ్జ్ అయితే అదేది రాంగ్ కాన్సెప్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. అన్ని ఎక్స్పీరియన్స్ తో కరెక్ట్ గా నాలెడ్జ్ గెయిన్ చేసి షేర్ చేసే నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ ఎప్పటికీ కూడా మీకు కరెక్ట్ టు ద పాయింట్ కి టచ్ అవుతుంది అనమాట. సో అందుకని స్టే ట్యూన్ ఫర్ విత్ అస్. అండ్ ఈ జర్నీని మాతో పాటు మీరు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాను స్క్రీన్ మీద. సో యూ కెన్ కంటిన్యూ విత్ అప్రోచింగ్ మెసేజింగ్ విత్ అస్. అండ్ మేము మీరు ఎప్పుడెప్పుడు మీకు ఏ టైం పాసిబిలిటీ ఉంటుంది అంటే ఆ టైంలో మేము మీతో కాల్ కనెక్ట్ అయ్యి మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిర్జయ్, యూ ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఇప్పుడు మౌలిక చెప్పినట్టండి
మీరు చాలా సోషల్ మీడియాలో చాలా టిప్స్, చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నారు. బట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళమే మేము, మీ మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ద రియల్ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేర్చడానికే మా ఈ ప్రయత్నం. ఈ సెషన్స్ యొక్క ఉద్దేశం కూడా అదే. రియల్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళ వరకు చేరాలి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ సెషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మాకు దీనికి ఈ కాల్స్ వచ్చారా లేదా, లేకపోతే అది అవన్నీ కాదు. బట్ మేము ఒక గూగుల్ ఫామ్ కూడా షేర్ చేస్తామండి. సో ఏదైనా టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఏదైనా వినాలనుకుంటున్నారు, వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఆ టాపిక్స్ మీద కూడా మేము సెషన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ టైం తీసుకుని మా సెషన్స్ కి జాయిన్ అయినందుకు. ఓవర్ టు శిరీష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కెన్ యూ స్టాప్ ద స్క్రీన్ షేర్, మౌలిక? Yeah. సో మనం ఫ్రీ కన్సల్టేషన్స్ కాబట్టి యూ కెన్ రీచ్ అస్ ఫర్ యువర్ హెల్త్ అప్డేట్స్. అండ్ మనం ఈ మధ్య కాలంలో చాలా మంది లైక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నాము. ఆఫర్స్ లో మనకి 10,000 రూపీస్ టెస్ట్, 5,000 కి 2,000 కి టెస్ట్లు చేయించుకుంటున్నాం. మన స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి మనం కన్సర్న్ చూపించుకుంటున్నాం. బట్ ఆ టెస్ట్ చేయించుకున్నాక మనం ఏం చేస్తాం, మళ్ళీ అది పక్కన పాడేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయించుకుంటున్నాం. బట్ ఆ టెస్ట్ చేయించుకుని వర్క్ కన్సల్టేషన్ డాక్టర్ దగ్గరికి కానీ డైటీషియన్ దగ్గరికి కానీ ఒకసారి వచ్చి చూసుకుంటే దానికి ఇంకా 100% వాల్యూ ఉంటుంది. సో అలాగే కన్సిడర్ చేయండి ఇది కూడా. మీకు ఒక కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఏం రాదు, ఇంకా మీ హెల్త్ అనేది ఇంప్రూవైజ్ చేసే పద్ధతిలోనే మేము ట్రీట్ చేస్తాము. సో మన ఫస్ట్ 50 మెంబర్స్ ఎవరైతే మనము ఈ సెషన్ జాయిన్ అయ్యి, లేదు అంటే మీ ద్వారా ఎవరైనా ఈ నీడ్ ఉంది అనే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి. సో దట్ మేబీ వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మనం వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్. సో ఎవ్రీ వీక్ కూడా మేము ఒక న్యూ సెషన్స్ తో మీ ముందుకు వస్తున్నాము. అలాగే మీకు ఏమైనా టాపిక్ తెలుసుకోవాలని ఉంది, నాకు ఈ డిసీజ్ కోసం ఒక అవేర్నెస్ సెషన్ పెట్టండి, ఈ టాపిక్స్ మాకు కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎయిదర్ త్రూ మౌలిక గాని, నీరజ గాని, నా ద్వారా గాని మీరు ఈ సెషన్స్కి వచ్చి ఉండొచ్చు. సో మీకు ఏమైనా కొన్ని విషయాల కోసం తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మెసేజెస్ పర్సనల్లీ, బికాస్ టైం ఆల్రెడీ 1 hour టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు పర్సనల్ గా పింక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you. So we are ending the session. Thank you. Yes.